హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి దివాళీ రోజు బ్లాగ్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. సో ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంకా బయట ఇలా ముగ్గు వేసాను అనమాట. అంటే దివాళీ కదా, సో దీపం ఉండేటట్లు ఇలా ముగ్గు వేసేసి బంతిపూలతో డెకరేట్ చేశాను. సో మేము మార్నింగ్ వచ్చేసి ఇలా సింపుల్గా వేస్తాం అనమాట. ఈవినింగ్ మళ్ళీ కలర్స్ అన్నీ కూడా యాడ్ చేసేసి దీపాలతో డెకరేట్ చేస్తాము. అందుకనేసి మార్నింగ్ మాత్రం ఓన్లీ ఇలా సింపుల్గా వేసేసి బంతిపూలతో డెకరేట్ చేశాను. ఇంకా పైన గుమ్మానికి వచ్చేసి ఇలా బంతిపూలతో దండ కట్టి వేసాను. అండ్ కొన్ని ఎల్ఈడి లైట్స్ కూడా పెట్టాను అనమాట. అంటే ఈవినింగ్ కొంచెం వెలిగిస్తే బ్రైట్నెస్ ఉంటుందనేసి. అండ్ ఇంకా ఇంట్లో క్లీన్ చేసేసి నేను కూడా స్నానం చేసేసి పూజ అనేది కంప్లీట్ చేసేసాను అనమాట. సో హాల్లో కూడా ఇలా దీపాలతో అంటే ఎల్ఈడి లైట్స్తో డెకరేట్ చేశాను. అది ఈ వీడియో ఆల్రెడీ షేర్ చేశాను కదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అనేది కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇలా దేవుడి గదిని డెకరేట్ చేసిన వీడియో కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను కదా. ఇంకా పూలతో ఇలా డెకరేట్ చేసేసి ఇంకా అమ్మవారిది అంటే ధనలక్ష్మీదేవి అమ్మవారిది అష్టోత్తరము చదివేసేసి ఇంకా దేవుడి కొబ్బరికాయ పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఫ్రూట్స్ ఒక్కటి ప్రసాదం పెట్టేసి ఇంకా పూజ అనేది కంప్లీట్ చేశాను అనమాట. సో ఇంకా పిల్లలు లేవలేదు, ఇంకా వాళ్ళు వేసరికి అనేసి ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. సో ఇదంతా కంప్లీట్ చేసేసరికి పిల్లలు లేచేదారు, వాళ్ళకి స్నానాలు చేయించి టిఫిన్లు తినిపించి ఇంకా వంట అనేది కంప్లీట్ చేసేసాను అనమాట. సో అది ఎంత రొటీన్లే కాబట్టి ఇంకా ఆ వీడియో అనేది షూట్ చేయలేదన్నమాట. సో ఇంకా వాళ్ళందరికీ రెడీ చేసేసి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేశాను. అండ్ ఫెస్టివల్ కాబట్టి గులాబ్ జామున్ చేశాను అనమాట, స్వీట్ రెసిపీ. ఇంకా మధ్యాహ్నం లంచ్ పెట్టేసి పిల్లల్ని పడుకోబెట్టేశాను. వాళ్ళు పడుకున్న తర్వాత ఇంకా లంచ్వి అండ్ పొద్దున్న బ్రేక్ఫాస్ట్వి గిన్నెలన్నీ అలాగే ఉన్నాయన్నమాట. అండ్ ఈవినింగ్కి కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, ఈవినింగ్ పూజ చేసుకోవాలి అండ్ దీపాలు వెలిగించాలి, బయట ముగ్గు వేసుకోవాలి, అదంతా ఉంటుంది కదా. అందుకే వాళ్ళు పడుకున్న తర్వాత ఈ పనులన్నీ కూడా ఫినిష్ చేసుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళు మేలుకున్నారనుకోండి ఇంకా సతాయిస్తుంటారు అనమాట. ఇంకా పాప అయితే ఎత్తుకోవాలని బాగా సతాయిస్తుంది. అందుకే పడుకున్నప్పుడు నేను మ్యాక్సిమం అన్ని పనులు చేసుకుంటానమాట. ఇంకా పొద్దున్న నుంచి గిన్నెలన్నీ అలాగే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఈ గిన్నెలన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఈ గిన్నెలన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా బయట కూడా ముగ్గు పెట్టాలన్నమాట. చెప్పాను కదండి కలర్స్ యాడ్ చేసి ముగ్గు వేస్తానని. సో అందుకనేసి ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడు ఇవన్నీ చేసుకుంటాను అనమాట. లేదంటే పాప బయటకు వచ్చి కూర్చుంటుంది అనమాట. తను కూడా వేయాలని బాగా సతాయిస్తుంది. అందుకే పాప పడుకున్నప్పుడే చేసుకుంటాను. ఇంకా గిన్నెలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా హాల్లో కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్కి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. వాళ్ళు లేచేలోపు ఇంకా మళ్ళీ వాళ్ళు లేచిన వెంటనే వాళ్ళకి పాలు తాపించి స్నానాలు చేయించాలి. సో అందుకే ఇప్పుడే క్లీన్ చేసేసుకుంటున్నాను. వీళ్ళంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని అక్కడ సర్దుకొని ఇంకా దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలో అన్నీ చూసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఎవ్రీ ఇయర్ కొన్ని కొత్త ప్రమిదలు యాడ్ చేయాలంటారు కదా, ఇవి వచ్చేసి ఈ హార్ట్ షేప్లో ఉన్నటివి తీసుకున్నాను. యాక్చువల్గా 6 తీసుకున్నాను. మనం డైరెక్ట్గా దీంట్లో ఆయిల్ వేసి వెలిగించామంటే కొత్త ప్రమిదలు కదా, ఎక్కువ ఆయిల్నే అబ్జర్వ్ చేసాను అనమాట. అందుకనేసి నేను నీళ్ళలో నానబెట్టాను అనమాట ఒక 2 hours వరకు. సో అవి వచ్చేసి కొన్ని క్రాక్స్ వచ్చాయన్నమాట, ఒక 2 ప్రమిదలు. ఇంకా వాటిని పక్కన పెట్టామన్నమాట, క్రాక్స్ వచ్చింటే యూజ్ చేయకూడదని. అండ్ ఇంకా ఇవి బాగుంటే ఇంక ఇవన్నీ తీసుకున్నాను. ఒక్కొక్క ప్రమిదల్లో రెండు ఒత్తులు వేసేసి నువ్వుల నూనె అన్నీ వేసేసి రెడీ చేసుకుంటున్నమాట. సో ఇప్పుడు ఇలా ముందే రెడీ చేసుకున్నాను అనుకోండి, ఈవినింగ్ హడావిడిగా ఉండదన్నమాట, ఈజీగా అన్నీ ఇంకా చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఇంకా పాప లేకముందే ఇవన్నీ చేసుకోవాలి, లేదంటే వచ్చి లాగేయడం అలా చేస్తుందన్నమాట. ఇంకా ఇవి ఒక్కొక్క దాంట్లో రెండు ఒత్తులు వేసేసి ఇంకా నువ్వుల నూనె యాడ్ వేసి పెడుతున్నాను అనమాట. ఇంకా అన్నీ పెట్టేసి రెడీ చేసుకుంటున్నాను. ఇంకా బయట ముగ్గు మీద గుమ్మానికి అటువైపు ఇటువైపు తులసి కోట దగ్గరికి అండ్ ఇక్కడ కొంచెం బాల్కనీ ఉందన్నమాట, అక్కడికి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను.
ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను అనుకోండి, అప్పటికప్పుడు కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది అనమాట. లేదంటే వాళ్ళు పిల్లలు ఏడుస్తుంటే నేను ఇది చేసుకుంటుంటే ఇంకా వచ్చి లాగేస్తుంది అనమాట పాప వచ్చి. అందుకనేసి పాప లేకముందు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి తులసి పూట దగ్గరికి, అండ్ ఇది వచ్చేసి గుమ్మానికి అటువైపు ఇటువైపు అనమాట. ఇలా క్లోజ్ చేయొచ్చు దీపం వెలిగిన తర్వాత. అంటే గాలికి మాకు ఎక్కువ వస్తుంది అనమాట బయట, దీపం కొండెక్కకుండా ఉండడానికి అనేసి ఇలాంటివి తీసుకున్నాను అనమాట. సో ఒక 2 years బ్యాక్ తీసుకున్నాను. ఇవైతే ఎక్కువసేపు ఉంటాయి అనమాట, గాలి వచ్చినా కూడా త్వరగా కొండెక్కవు అనమాట. సో ఇలా అన్ని ప్రమిదలలో కూడా ఆయిల్ వేసేసి ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇంకా డైరెక్ట్గా దీపం వెలిగించేసి ఇంకా ముగ్గు మీద పెట్టచ్చు అనేసి. సో అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత బయట వచ్చేసి క్లీన్ చేసేసుకొని పొద్దున వేసిన ముగ్గు అంతా ఇలా కలర్స్తో ముగ్గు వేసాను అనమాట. సో చాలా తక్కువ టైం పట్టిందండి ఈ ముగ్గులు వేయడానికి, ఎక్కువ టైం అనేది తీసుకోలేదన్నమాట. సో చాలా త్వరగానే ఫినిష్ అయిపోయింది ముగ్గు. అండ్ కింద ఇలా లోటస్ వేసేసి పసుపు కుంకుమ కలర్స్ ఉంటాయి కదా, ఎల్లో కలర్, అందుకు అవే కలర్స్ పెట్టేసాను. తర్వాత చుట్టూ వచ్చేసి ఇంకా ఇలా బంతి పూలతో డెకరేట్ చేశాను అనమాట ముగ్గుని. ఇదిగోండి గుమ్మానికి అటువైపు ఇటువైపు కూడా బంతి పూలు పెట్టేసి ముగ్గునంతా కూడా ఇలా రెడీ చేసి పెట్టాను అనమాట. ఇంక ఇదంతా కంప్లీట్ అయిపోయేసరికి 4:30 అయిందనమాట. ఈ ముగ్గు అంతా వేసి ఈ పూలతో డెకరేషన్ చేసేసరికి ఇంకా మా అక్కి లేచాడనమాట. అక్కి లేచిన వెంటనే ఇంకా పాప కూడా లేచింది. ఇంకా వాళ్ళిద్దరికి పాలు కాచి చేసి ఇంకా మేము ముగ్గురం స్నానాలు చేసామన్నమాట, ఒకటి తర్వాత ఒకరము. ఇంకా ఈవినింగ్ అయిపోయిందో లేదా అక్కిరంగా నేను క్రాకర్స్ కాలుస్తా అని సతాయిస్తున్నాను అనమాట. అందుకే త్వరగా అన్ని పనులు ఫినిష్ చేసుకున్నాను. సో ఈవినింగ్ వచ్చేసి నేను ఇలా రెడీ అయ్యానండి. సో నేను ఈ శారీ ఆల్రెడీ షేర్ చేశాను కదా, ఆర్కి కలెక్షన్లో కొన్నాను. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి నా మ్యారేజ్ టైంలో స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ అనమాట. సో ఆ బ్లౌజ్ని దీనికి పేరప్ చేశాను. అండ్ హిప్ బెల్ట్ నేను ఆల్రెడీ చూపించాను కదా, లేస్ తీసుకున్నాను అనమాట. లేస్ తీసుకొని ఎండింగ్లో హుక్స్ కాజాను స్టిచ్ చేసి ఇంకా అలా పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను అనుకున్నాను, కొంచెం చెప్పాను కదా నెక్ పెయిన్ ఉందని, అందుకే ఇంకా నేను చేసుకోలేక ఇలాంటి లేస్ తీసుకున్నాను అనమాట. లేస్ తీసుకొని దాన్ని హిప్ బెల్ట్ లాగా యూజ్ చేశాను. సో ఇంకా ఎప్పుడైనా ఇలా రెడీ అయ్యమంటే అక్కిరా వెంటనే సెల్ఫీ తీసుకుందాం అంటాడనమాట. ఇంకా ఇంట్లో దేవుడికి పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇలా దీపాలు వెలిగించి ఇంక తీసుకొని వెళ్తున్నాను అనమాట ముగ్గు మీద పెట్టడానికి. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ కెమెరా యాడ్ చేశానండి, అందుకే అలా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకా చూడండి చెర్రీ పాప బయట మాకు ఎదురు స్టెప్స్ ఉన్నాయి కదా, డోర్ తెరిచిన వెంటనే ఆ స్టెప్స్ ఎక్కుతుంది అనమాట. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తాను, అందుకే నేను మ్యాక్సిమం డోర్ క్లోజ్ చేసి పెట్టింటాను. సో ఎందుకంటే స్లిప్ అవుతుందేమో అని భయం అనమాట. ఇంకా అందులో అక్కడే లిఫ్ట్ ఉంది, చూడండి వెళ్తుంది అనమాట. నేను పిలిచి వెనక్కి వస్తుంది, లేదంటే కనుక పైకి వెళ్తుంది. అదిగోండి అక్కడికి వెళ్తుంది చూడండి. నేను అరిచాను అనమాట, అరిస్తే మళ్ళీ వెనక్కి వచ్చింది. అండ్ ఇంకా ఇలా ముగ్గుల మీద అంతా కూడా దీపాలు వెలిగించాను అనమాట. దీపాలు వెలిగించిన తర్వాత ఇంకా ఇలా ఒక సెల్ఫీ తీసుకున్నాను అనమాట. అంటే ఎవ్రీ ఇయర్వి ఉంటాయి అనమాట నా దగ్గర పిక్స్. సో లాస్ట్ ఇయర్ కూడా ఉండాలి. అండ్ ఫైనల్గా నా ముగ్గు వచ్చేసి దీపాల వెలుగులో ఇలా ఉందన్నమాట. అది కూడా వాళ్ళిద్దరు ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలని ఎదురు చూస్తున్నారనమాట. ఇంకా పైన ఇలా లైట్స్ వేసరికి ఇంకా బాగా కనిపిస్తుంది. ఇంకా దీపాలన్నీ కూడా ఇక్కడ కూడా వెలిగించాను అనమాట. మీ ఇంట్లో అయితే ఇక్కడ ఒక్క చోట పెట్టానండి, ఎందుకంటే పాప లాగేస్తుంది అనమాట, వెళ్తుంది అనమాట అవి పట్టుకోవడానికి. సో అందుకనేసి ఇంకా పైన పెట్టారనమాట. కొద్దిసేపు వెలిగించేసి అది చూడండి బయటికి వెళ్ళాలని ఎలా ట్రై చేస్తుందో. ఇంకా బయట అంతా కూడా ఇలా డెకరేట్ చేశాను. అండ్ ఇంట్లో వచ్చేసరికి ఇంకా ఈ కార్నర్లో ఇలా బంతిపూలది ఉంటుంది కదా, ఆర్టిఫిషియల్ బంతిపూలది, అలా దాని చుట్టూ వేసేసి దాని చుట్టూ కూడా దీపాలు పెట్టాను. అండ్ ఇంట్లో ఇక్కడ లైట్స్ చెప్పాను కదా, ఇవి లాంతర్స్ డీమార్ట్లో కొన్నాను, వాటిలో అవి ఎల్ఈడివి ఉంటాయి కదా అవి పెట్టాను అనమాట లైట్స్.
అండ్ ఇంకేదంతా అయిపోయిన తర్వాత ఇంకా కిందికి వెళ్ళామంట. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళేసి క్రాకర్స్ కాల్చాము. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకున్న ఫోటో అనమాట. సో బ్యాక్గ్రౌండ్ నేను సరిగ్గా చెక్ చేసుకోలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పైన ఉండే వాళ్ళందరూ కూడా ఇలా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి క్రాకర్స్ కాలుస్తాము. ఇంకా అకీర అయితే అవి పాము అవుతాయి కదా బిళ్ళలు, పాము బిళ్ళలు అని ఇంకా అవి కాలుస్తున్నాడు అనమాట. సో లాస్ట్ ఇయర్ అయితే అస్సలు కాల్చలేదు, క్రాకర్స్ కూడా పట్టుకోలేదు అనమాట. చాలా భయపడ్డాడు. ఇయర్ కొంచెం ధైర్యం చూపిస్తున్నాడు అనమాట. కాకర పువ్వులు, చిచ్చుబుడ్లు కూడా వెలిగించాడు ఈ ఇయర్ అయితే. ఇక్కడ పాము బిళ్ళలు వెలిగిస్తున్నాడు అనమాట. ముందే చెప్పనమాట నాకు పాము బిళ్ళలు కావాలని, ఇంకా అవే తీసుకొచ్చాను. దాంతోపాటు కొన్ని క్రాకర్స్, కొన్ని చిచ్చుబుడ్లు కూడా తీసుకొచ్చాను. అంటే కాకర పూలు, చిచ్చుబుడ్లు మాత్రమే తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఇలా చిచ్చుబుడ్లు అన్నీ వెలిగించాడు, బాగానే వెలిగించాడు ఈసారి అయితే. లాస్ట్ ఇయర్ అయితే చాలా భయపడ్డాడు అనమాట. అసలు పట్టుకోలేమంట. లాస్ట్ ఇయర్ తెచ్చినటువన్నీ నేనే కాదు. ఒక పాప అప్పుడు చిన్న పాప అనమాట, 7-8 months. సో పాప కూడా అస్సలు భయపడలేదు. సౌండ్స్ వస్తాయి కదా టబాకాయలు వెళ్ళేటప్పుడు, ఆ సౌండ్స్కి అస్సలు భయపడలేదు. లాస్ట్ ఇయర్ భయపడలేదు, ఈ ఇయర్ భయపడలేదు అనమాట. సో ఇంక ఇలా చిచ్చుబుడ్లు కాల్చేసాయి అనమాట గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చిచ్చుబుడ్డి. ఇంకా ఇదిగో చూడండి, ఈ ఇయర్ పర్లేదు బాగానే కాల్చాడు అనమాట. ఇలా కాకరపూలు కాల్చాడు, వాడే చిచ్చుబుడ్డి కూడా వెలిగించాడు అనమాట. సో పాము మాత్రం ఏం పట్టుకోలేదన్నమాట. ఇంకా డైరెక్ట్ అక్కడ ఫ్రంట్ సైడ్ పట్టుకోవాలని ట్రై చేసింది, మళ్ళీ చేయగలుగుతుందేమో అనేసి నేను ఇంకా కాల్చనివ్వలేదు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా ప్రమిదలు అన్నీ తీసేసాను. తీసేసిన తర్వాత కొద్దిగా జిడ్డుగా ఉన్నాయన్నమాట. ముగ్గు చెరపలేదు, ఇంకా అలాగే ఉంచాను అనమాట. ఆ రోజు ఒక్కరోజు చాలా కష్టపడి వేసాను కదా అందుకనేసి. అండ్ ఇంకా ప్రమిదలు పెట్టాను కదా, దాని కింద ఆయిల్ అంతా అయింది. మళ్ళీ పొరపాటున ఆయిల్ కాళ్ళ కిందికి వస్తే స్లిప్ అవుతామనేసి ఇంకా ఇలా టిష్యూ పేపర్ తీసుకొని ఆయిల్ అంతా కూడా నీట్గా తుడిచేస్తున్నాను అనమాట ప్రమిదలది. ఇలా అంతా తుడిచేస్తున్నాను, మళ్ళీ కాళ్ళు పెడితే కనుక స్లిప్ అవుతుంది అనేసి. సో ఇంకా ఈరోజు అంతా కూడా ముగ్గు ఇలాగే ఉంచుతాను అనమాట. ఇంకా ప్రమిదలన్నీ తీసుకొని వెళ్ళి బయట పెట్టాను అనమాట బాల్కనీలో. ఇంకా రాత్రి కూడా ఇంకా క్రాకర్స్ కాల్ చేసరికి 9:30 అయిందన్నమాట. ఇంకా చపాతీ చేసుకొని తినేసామంట. నైట్ గిన్నెలు ఏమి తోమలేదు, అన్నీ అట్లనే పెట్టండి సింక్లో. ఇప్పుడు ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రమిదలన్నీ ఇంకా ఒత్తులన్నీ తీసేసి ఇంకా వీటిని వాటర్తో క్లీన్ చేసేసి నెక్స్ట్ ఇయర్కి దాచాలన్నమాట ఈ ప్రమిదల్ని. అండ్ నెక్స్ట్ దీపావళి కోసం వెయిట్ చేయాలి. సో అంతేనండి ఈరోజు దీపావళి వ్లాగ్. సో ఐ హోప్ ఈ దీపావళి వ్లాగ్ని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.